హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇందు. వెల్కమ్ టు ఇందు శేఖర్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే డెకరేషన్ అనమాట. హాఫ్ ఇయర్ బర్త్డే అంటే 6 months కంప్లీట్ అయ్యి దానికి బర్త్డే డెకరేషన్ ప్రిపరేషన్ వీడియో అనమాట. ఇది పిల్లలిద్దరూ పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక నేను చేయగలను. టైం ఏమించి 10 అయ్యిందన్నమాట, 10 అవుతుంది. నైట్ 10 o'clock ఇప్పుడేం చేస్తున్నాం ఏంటంటే మార్నింగ్ కేక్ సెక్షన్ పెట్టుకుందాం అనుకున్నాం, కేక్ కటింగ్ అనేది. సో మార్నింగ్ డెకరేషన్ పెట్టుకొని కేక్ కటింగ్ చేసేసరికి లేట్ అవుతుంది, ఎందుకంటే మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ అతనికి ఇబ్బంది పెట్టకూడదు, హాలిడే పెట్టరు ఎందుకు అని చెప్పి సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. నేను, మా బాబు, మా ఆయన, పాప, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట. ఇంకెవరిని పిల్లట్లేదు. సో నైటే డెకరేషన్ పెట్టుకుంటున్నాం. ఎందుకు నైట్ పెట్టుకుంటున్నాం అంటే పిల్లలతో కష్టం కదండి, మార్నింగ్ పెట్టుకొని డెకరేషన్ చేసి ఇంకా కేక్ కటింగ్, డ్రెస్ అప్, ఫ్రెష్ అప్ ఇవన్నీ అంటే కొంచెం లేట్ అయిపోద్ది. లేట్ అంటే మహా లేట్ అయిపోద్ది. సో నేనేం ఆలోచించాను అంటే నైట్ డెకరేషన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంక లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అలా వచ్చి కేక్ కట్ చేసుకోవడం అనమాట మేము అనుకున్నది. సో ఈ వీడియో అనమాట అదనమాట. మా ఆయన వస్తే కనుక మేము డెకరేషన్ అనేది అంటే కేక్ డెకరేషన్ హాఫ్ ఇయర్ బర్త్డే డెకరేషన్ అనేది మేము స్టార్ట్ చేసేస్తాం. అవి ఎలా డెకరేషన్ చేసినా ఏలాగా ప్రాసెస్ ఎలాగైంది మేమిద్దరం ఫన్నీ కాన్వర్సేషన్ అవంతా చెప్పి మీకు వీడియో తీసి పెడతాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అయితే మీకు కనుక ఈ వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. అయితే మా వారు ఇంకా ఇంటికి రాలేదు, అయినా సరే మా పాప లేచిపోయింది. చూడండి, ఆ పాప పడుకుంది, 9 o'clock పడుకుంది, కానీ వెంటనే లేచిపోయింది. మా వారు 10:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఆయన ఏమిచ్చి డిన్నర్ చేసి ఇంకా డెకరేషన్కి అని చెప్పి కూర్చున్నారు. బెలూన్స్ అన్ని బ్లో చేసేస్తాను ఫస్ట్, ఆ తర్వాత అవన్నీ స్టిక్ చేసుకుందాం, టై చేసుకుందాం అన్నారు. అయితే అక్కడ ఉన్న క్యాలెండర్ ఇంకా నేమిచ్చి ఫోటో ఫ్రేమ్, హ్యాంగింగ్ అవన్నీ తీసి ఆ వాల్ దగ్గర ఆ బెలూన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, డెకరేషన్ ఆ వాల్కి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత మా ఆయనకి నేను హెల్ప్ చేయాలని నాకు చాలా అనిపించింది, కాకపోతే నాకు అవ్వలేదు. ఎందుకంటే మా పాప నేను చూసుకోవడంతో అయిపోయింది. మా వారికి నేను జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చాను. ఏంటి ఇలా చేయండి, అలా చేయి, ఈ కలర్ బెలూన్ పెట్టు, ఆ కలర్ బెలూన్ పెట్టు, మళ్ళీ సేమ్ అవ్వకూడదు, చూడు నువ్వు లూజ్గా కడుతున్నావు, టైట్గా కడుతున్నావు అని చెప్పి ఆయన పాడు చేస్తాను బాగాన. ఆయన ఏమి పాపం ఎంతో ఓపిక్గా నా మాటలన్నీ వింటూ నాకు నచ్చినట్టుగా డెకరేషన్ అది చేస్తున్నారు. ఆ తర్వాత ఏమిచ్చి మా పాప ఇంకా పడుకోదు, టైం 11 అయిపోతుంది, 11:30 అయిపోతుంది, ఇంకా పడుకోదు. లాస్ట్ వరకు ఉంది, డెకరేషన్ అయినంత వరకు ఉంది. అయితే ఈసారి ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దాం అని ఫిక్స్ అయ్యి, లేకుండా ఎర్లీ మార్నింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అయితే తర్వాత లోపలికి వెళ్ళి మా పాపకి ఉయ్యాలు తీసుకొని వచ్చి ఉయ్యాలే వేస్తాను. ఏమాత్రమైనా చిన్న చిన్న హెల్ప్ అయినా చేద్దాము మన వరకు అయినంతది. అంటే ఎలాగంటే శ్రీరాముడికి ఉడత సాయం లాగా ఏదో మాత్రం చేద్దాం అనుకున్నాం. డెకరేషన్ చేసేద్దాం అనుకుంటాం కానీ చాలా కష్టమైంది, అంత ఈజీ అయితే కాదు. ఈ మాత్రం డెకరేషన్కి, ఇంత సింపుల్ డెకరేషన్కే మాకు 3 hours టైం పట్టింది. మా ఆయన చేశారు, నేనైతే నాకు నాట్ చేయడమే రాలేదు సమ్మింగన. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, ఏదో ఒక హెల్ప్ చేయాలి. మనకు కూడా బయటకి ఇచ్చుకోవడం అంటే కొన్ని కాస్ట్ ఎక్కువే కదండి. మనకు అయినంత వరకు ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ చేస్తున్నాను చెప్పి ఫిక్స్ అయ్యి మాకు అది వచ్చిన దాంట్లో ఇలా చేసుకున్నాము. అయితే ఈ నైట్ టైం ఇచ్చి మేము 70% అయితే అయ్యింది డెకరేషన్ అనేది. మిగతా 30% అంటే బ్యానర్ టైట్ చేయడం అవన్నీ మార్నింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా 12 అయింది, పడుకునిపోయామన్నమాట. అర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ చేసాము, అయ్యింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది, సింపుల్గా క్యూట్గా, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. లాస్ట్ వరకు చూడండి. ఓకే.